మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో అనుబంధ పోషకాహారంపై లబ్ధిదారులకు అంగన్వాడీ అవగాహన రాజేశ్వరి డిహెచ్ఓ కల్పించారు. గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిడిపిఓ పుష్పారాణి, డాక్టర్ ఫిర్యాసు గాంధీ, పోషకాహార విభాగ శాస్త్రీయవేత్త, బెల్లంపల్లి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈరోజు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని తాళ్ళగుజ్జాల గ్రామంలో నిర్వహించినాము. ఇది 15 డేస్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వము ఇది మహిళల అంటే ప్రతి పోషణ్ పక్వాడా కోసము ఏప్రిల్ 8 నుండి 22 వరకు ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సెంటర్లలో ఎన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది ఇది ఈ ఇయర్ 4 థీమ్స్గా తీసుకున్నారు. ఇందులో మెయిన్ 1000 రోజుల కార్యక్రమం. అంటే 1000 రోజులు అంటే ఒక ఉమెన్ అంటే ఒక మహిళ కన్సీవ్ అయిన రోజు నుండి 9 months వరకు అంటే 270 డేస్ అవుతుందండి. ఆ 270 డేస్ తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పోషక విలువల గురించి వివరించడం జరిగింది. అలాగే మళ్ళీ మిగతా 6 months డెలివరీ అయ్యాక 6 months అంటే 185 డేస్ అంటే ఎలాగూ ఫీడింగ్ ఎలా అంటే మదర్ ఫీడింగ్ ఎలా, పిల్లల్ని గ్రోత్ ఎలా పెంచుకోవాలి, అంటే ఒకవేళ పొత్తిళ్ళలో ఎలా ఉంచాలి పిల్లల్ని, అంటే మన ఈ మురిపాల గురించి వాళ్ళకు వివరించడం జరిగిందండి. మళ్ళీ 6 months బేబీ పుట్టాక 6 months ఆఫ్టర్ అంటే వాళ్ళకి ఎలా పోషణాలు తీసుకోవాలంటే ఇట్లా ఉంటుంది కదా ఉగ్గు, వాటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 180 డేస్ వాళ్ళకి ఎలా ఆటపాటలు నేర్పించాలి, మాటలు నేర్పించాలి అనే దాన్ని కూడా చెప్పడం జరిగిందండి. 180 రోజులు. తర్వాత మిగతా 1 year వాళ్ళ గురించి అంటే గ్రోత్ గురించి కానీ వాళ్ళు తినే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పోషక విలువలు ఆహారంలో ఆకుకూరలు కానీ పప్పు దినుసులు ఇలాంటి వాటి గురించి కూడా మహిళలకు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నేను బెల్లంపల్లి ప్రాజెక్టు సిడిపిఓ స్వరూపరానండి. పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి ఇక్కడ నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోషణపక్షం కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని తాళ్ళగుజ్జాల రైతు వేదికలో ఈ పోషణపక్షం కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము 15 మంది గర్భిణీ స్త్రీలకు ఇక్కడ శ్రీమంతాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీమంతాన్ని నిర్వహించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. గర్భిణిగా ఉన్న సమయంలో మరియు పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే 1000 రోజుల పీరియడ్ అనేటువంటిది మేము దాన్ని నిర్దేశించి చెప్తున్నామో ఆ 1000 రోజుల గురించి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. గర్భిణీగా ఎప్పుడైతే ఒక మహిళ నమోదవుతుందో అప్పటి నుంచి పుట్టిన బిడ్డకి 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ 1000 రోజులటువంటి పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. మరియు గర్భిణీ ఉన్నటువంటి ఆ మహిళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారి కుటుంబ సభ్యులను పిలిపించి కూడా ఇక్కడ వారికి వివరించడం జరిగింది. ఎందుకు అంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఒక గర్భిణీకి తన యొక్క డెలివరీ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి, పుట్టిన తర్వాత బిడ్డకి ముర్రుపాలు అందించడానికి ఎవరైతే పక్కన ఉంటారో వారికి ఆ సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, వేరే ఎటువంటి పదార్థాలు ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. 6 నెలల తర్వాత